బాగా బర్నింగ్ అవుతున్న ఇష్యూ ఏంటంటే ఉద్యోగాలు. చాలామంది నిరుద్యోగులు ఈ మధ్యకాలం దిల్షుక్ నగర్ కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ రోడ్ల మీదకి వస్తున్నారు, తమ వాయిస్ని వినిపిస్తున్నారు. బట్ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మా నిరుద్యోగుల యాత్రలు మేము చేసినటువంటి పోరాటమే, కానీ అధికారంలోకి వచ్చినాక మాకు అన్యాయం చేస్తుంది అనేది ప్రధానంగా నిరుద్యోగులు చెప్తారు. న్యాయం చేస్తుందా ప్రభుత్వం? తప్పకుండా. ఇప్పుడు నిరుద్యోగులు గత ప్రభుత్వం పడిపోవడానికి సాయం చేసిన దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిన డౌట్ ఏం లేదు. ఎందుకంటే 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళు ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. గ్రూప్ అని వేస్తే నోటిఫికేషన్ ఇస్తే ఎన్నిసార్లు, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది. ఒక పోలీస్ రిక్రూట్మెంట్ కొంత చేసినట్టున్నారు, టీచర్ రిక్రూట్మెంట్ కానీ ఏది కానీ ఎక్కడ కానీ చేసిన పాపాన పోలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో యనమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నేను 2 లక్షల ఉద్యోగాలు నింపుతాను, ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంచుమించు ఇప్పటివరకు ఒక 70-75 వేల ఉద్యోగాలను వివిధ శాఖల్లో నింపిండ్రు. ఇవాళ ఆ రోజు కాంట్రాక్ట్ బేసిస్ మీద, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఏ విధంగా ఉద్యోగాలను నింపి, ఏజెన్సీల ద్వారా నింపి, నీకు కావాల్సిన బంధువర్గాల ద్వారా, నీకు కావాల్సిన అస్మదీయుల ద్వారా, తస్మదీయుల ద్వారా అనేక ఏజెన్సీలను నువ్వు క్రియేట్ చేసి ఏ విధంగా కేవలం పేపర్లకే పరిమితం చేసి దోపిడీ ఎట్లా తీసుకుపోయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించి అవన్నీ కూడా రద్దు చేసింది. వాళ్ళ అప్పుడేదో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వను, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, ఏదైనా ఒక నిష్పత్తి ప్రకారమే ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనగానే ఇంకొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, అవి నిరంతర ప్రక్రియ. రిటైర్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ, అట్లనే నియామకాలు అనేవి కూడా ఒక నిరంతర ప్రక్రియ. అటు రిటైర్మెంట్ కానీ ఇటు నియామకాలు కానీ ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పటి వరకు 70 నుంచి 75 వేల ఉద్యోగాలు 2.5 సంవత్సరాల్లో యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నింపింది. వాళ్ళ ఇంకా కూడా నింపడానికి అనేక నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇప్పుడు నోటిఫికేషన్ సీజన్ స్టార్ట్ అయింది. వాళ్ళ మన పోలీస్ రిక్రూట్మెంట్ గురించి ఒక 5,000 ఉద్యోగాల వరకు చేస్తే ఇంకా అలా ఖాళీలు చాలా ఉన్నాయి కదా, నింపాలనేది ఒక వాళ్ళ ఆవేదన. ఏదో ఒక జాబ్ వస్తుంది మాకు, ఏదో ఆఖరికి మేము చదువుకున్న చదువుకు కూడా సరిపడ జాబ్ రాకున్నా కానీ ఏదో ఒక జాబ్ చేసి మా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వాలి, మేము కూడా పెళ్ళిళ్ళు చేసుకొని జీవితంలో బాగా స్థిరపడాలనే ఒక ఆలోచన మా నిరుద్యోగ సోదరుల్లో ఉన్నది. వాళ్ళ ఆవేదనను తప్పకుండా మానవతా దృక్పథంతో మనం అందరం కూడా మనం ఆలోచించాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, ఇలా ఈ రాష్ట్రంలో 8.5 లక్షల కోట్ల అప్పు ఉన్నది కదా, ఇంచుమించు నెలకు 6,750 కోట్ల మిత్తే కట్టుకుంటూ పోతున్నాం. ఇలా ఒకవైపేమో అప్పులు మిత్తులు, ఒకవైపేమో మన రిక్రూట్మెంట్. ఇలా రాష్ట్రంలో అనేకమైన వ్యవస్థలను మనం చేసినాం. ఇలా ఫ్రీ బస్ ప్రయాణం కావచ్చు కానీ, అలాగే మాదిరిగా మహిళా సంఘాలకు పావలా వడ్డీని కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాం. ఇవాళ ఇంకా చేయాల్సింది ఉంది, చేసింది కొంతే, చేయాల్సింది ఇంత ఉంది, చాలా ఉంది. తప్పకుండా నిరుద్యోగ సోదరులకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజల కొరకు నిరంతరం శ్రమించే పార్టీ. మీ యొక్క బాధను మేము కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా త్వరలోనే అనేకమైన నోటిఫికేషన్ల ద్వారా ఏ నిష్పత్తి మేర ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు నింపాలనో ప్రభుత్వ నిష్పత్తి ఉంటుంది. ఇలా చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వాలలో ఉద్యోగాలు రావు ఇవాళ. కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఏ మేర ఉద్యోగాలు నింపని ఆ మేర నిరుద్యోగాలు నింపడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. త్వరలో నాకు తెలిసిన మేర ఇంచుమించు ఒక 8,000 నుంచి 10,000 ఉద్యోగాలకు వివిధ విభాగాల్లో వేయడానికి నోటిఫికేషన్లు తయారవుతున్నట్టు మాకు వినబడుతుంది. ఫైనల్గా పాదయాత్ర ఇటు బస్సు యాత్ర ఇద్దరు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా యాత్రలు మొదలు పెట్టబోతున్నారు. యాత్రలతో మార్పు రాబోతుంది అనేది ఒక చర్చ. సో మీరేం చెప్తారు, ఇంపాక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా మీ పార్టీ మీద? ఇప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర పార్టీ కొరకు చేసుకోవాల్సింది, దాన్ని తప్పట్లేదు లేదు. ఇదే పాదయాత్ర, మధ్యలో అయినా కానీ మోకాలి యాత్ర, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు బోడిగుండ యాత్ర. ఎన్ని యాత్రలు చేసినా వీళ్ళందరూ కలిసి తీర్థయాత్రలకు పోతే మంచిదని చెప్పి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తీర్మానం చేసి పంపించారు. వీళ్ళు ఎన్ని యాత్రలు చేసినా బస్సు యాత్ర చేయని, మోకాలి యాత్ర చేయని, పాదయాత్ర చేయని, బోడిగుండు యాత్ర చేయని, తలకాయ కిందికేసి కాళ్ళు పైకేసి యాత్ర చేయని తెలంగాణ ప్రజలు వీళ్ళని తీర్థయాత్రలకు పంపడానికి సిద్ధమై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో కేకే మహేందర్ రెడ్డి అయితే కేటీఆర్ పైన కొంత బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు ఏ యాత్ర చేసినా ప్రజలు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపిస్తారని చెప్తా ఉన్నారు. ప్రజలకు ఎన్ని మాయమాటలు చెప్పినా రేవంత్ సర్కారే మళ్ళీ రాబోతున్నటువంటి
ఆన్సర్ చెప్తా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ను భవిష్యత్తులో ప్రజలే బట్టలిప్పి కొడతారనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. చూద్దాం, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య విపక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ మాటల యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నది, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది అనేది